ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామములో మా ప్రియ సహోదరి సహోదరులకు మా అనుదిన ప్రార్థన కార్యక్రమాన్ని మా యూట్యూబ్ ఛానల్ను అనుదినము ఫాలో అవుతూ అనేకులకి షేర్ చేస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. బాగున్నారా? ఎటు చూసినా భయంకరమైనటువంటి వర్షాలు పడుతూ ఉన్నాయి. తగుమట్టుకు జాగ్రత్తలు తీసుకోండి. వృద్ధులైన వారు మీ గృహాల నుంచి బయటికి రామాకండి. జారి పడినాక ఇబ్బంది పడాల్సి వస్తుంది. యవనస్తులు కూడా బండ్లు నడిపేటప్పుడు జాగ్రత్తగా నడపండి. ఎందుకంటే అది మీ క్షేమము కొరకే దైవజనుడిగా చెప్తూ ఉన్నాను. హృదయమిట్లారా, దేవుని ప్రత్యక్షతను, దేవుని కృపను, దేవుని యొక్క శక్తిని మనం చూడాలి, పొందుకోవాలి. అలా పొందుకోవాలంటే తప్పకుండా మనము ఏం కలిగి ఉండాలో పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం ఈ రీతిగా రాయబడి ఉంది. కాబట్టి మీ మనస్సు అన్న నడుమును కట్టుకుని నిబ్రమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృపా విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండి. చాలా చక్కగా పేతురయ్య గారు ఈ యొక్క మాటలు రాస్తూ ఉన్నారు. కాబట్టి మీ మనస్సు అను నడుమును కట్టుకుని ఏం కట్టుకోవాలి? మన యొక్క మనస్సు నడుమును కట్టుకోవాలి. కట్టుకోకపోతే మన మనస్సు ఎటుపడితేటు తిరుగుతుంది. అప్పుడు మన మనస్సు తిరిగిన వైపు తిరుగుతూ ఉన్నాం అనుకోండి, చాలా దెబ్బతింటాం. అందుకనే మన మనస్సును కట్టుకోవాలి. మన మనస్సు అనే నడుమును కట్టుకోవాలి. ఎలా కట్టుకోవాలి? దేవుని వాక్యం చేత కట్టుకోవాలి. దేవుని వాక్యం చేత కట్టుకోకపోతే సొలొమోను ఆ యొక్క ప్రార్థన లేని స్త్రీల వైపు తిరిగినప్పుడు ఆ స్త్రీలు అతన్ని విగ్రహారాధన వైపు తిరిపినట్లుగా బైబిల్ చెప్తుంది చివరి దశలో. ఎందుకంటే మనసు కట్టుకోకపోతే ఎటైనా వెళ్ళిపోద్ది జీవితం. కనుక మనసును కట్టుకోమని చెప్తున్నాడు. అలాగే నిబ్బరమైన బుద్ధి గలవారే ఉండండి. మన బుద్ధి కూడా నిబ్బరంగా ఉండాలి. అంతేగాని ఇప్పుడు కాసేపు ఒక బుద్ధి ఉంటుంది కొంతమందికి, ఇప్పుడు మరి కాసేపటికి మరొక బుద్ధి వచ్చేస్తుంది. ఆ బుద్ధి అనేది నిబ్బరంగా లేకపోతే నేను ఎవరు కూడా ఇష్టపడరు. ఈ బుద్ధి సరిగ్గా ఉండదురా అని నీ మాట ఎవరు వినరు. కనుక నిబ్బరమైన బుద్ధి గలవారై ఎలా ఉండాలంటే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృపా విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండాలి. మనకు తేబోతున్న ఆ కృప విషయమై నిరీక్షణ కలిగి ఉండాలి. ఈ శ్రమలు, ఈ బాధలు ఇవన్నీ ఎందుకు భరిస్తున్నామని క్రైస్తవుని అడిగితే ఆయన అయిపోతున్న మహా ఆనందకరమైన పరలోక పట్టణంలో ఆ సింహాసనం మనం ఆయన ప్రక్కన కూర్చోబోతున్నాం. అదే ఆనందం. దాని కొరకు మనం నిరీక్షణ కలిగి ఉండాలి. అంతేగాని భూమి మీద వాళ్ళకి అది కలుగుతుంది, వీళ్ళకి ఇది కలుగుతుంది, నేను అడిగింది జరగలేదు, నేను ఎందుకు ప్రార్థన చేయాలి, ఎందుకు ప్రార్థనకు వెళ్ళాలనే మనసు కలిగి ఉండమాకండి. చక్కగా నడుము కట్టుకోండి, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండండి, నిరీక్షణతో ఎదురు చూడండి. తప్పకుండా దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో కొన్ని ప్రత్యేకమైన మాటలు మాతో మాట్లాడారు. మా నడయాలు, మా యొక్క బుద్ధులు సరి చేసుకోమని, నిరీక్షణతో ఎదురు చూడమని చెప్పిన మాటలను బట్టి మేమందరం అలాగ ఉండడానికి సహాయించి ఈ వర్తమానం వింటున్న కుటుంబాలను బిడ్డలను దీవించమని, ఈ చిన్న పరిచర్యని అనేకులకి తెలియచేయమని యేసయ్య నామములో మనలను అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్. అందరికీ వందనాలు.